వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సో ఇక్కడ మన టాలీవుడ్ లో, బాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోల మూవీస్ కి ఎలాగైతే ప్రీమియర్ షోస్ చేస్తారో, ఈ ముఫాసా సింహం పిల్ల సినిమాకి కూడా అలాగే ప్రీమియర్ షోస్ అయితే గట్టిగానే పడ్డాయి ఇండియా లెవెల్లో కూడా. సో ప్రీమియర్ షో అయితే అయిపోయింది. మూవీ ఎలా ఉంది, రివ్యూ ఏంటి ఇప్పుడు చెప్తాను. లెట్స్ బిగిన్ ద షో. యాక్చువల్లీ ముఫాసా ది లయన్ కింగ్ అనేది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్ మూవీ, నాట్ ఎ సీక్వెల్ మూవీ. ప్రీక్వెల్ అంటేనే మనకు అర్థమవుతుంది ఫస్ట్ వచ్చిన మూవీ కన్నా ముందు స్టోరీ ఏం జరిగింది అనేది ప్రీక్వెల్ అనమాట. సో అసలు ఈ స్టోరీ ఏంటంటే, ఆ వాగు దగ్గర ఏదైతే చిన్న యాక్సిడెంట్ జరిగి ఈ ముఫాసా పిల్ల తప్పిపోయి పేరెంట్స్ నుండి డివైడ్ అయిపోయి వేరే అడవులోకి వెళ్ళి అక్కడ కింగ్ ఎలా అయ్యింది అనే జర్నీని మనకి సినిమాలో చూపించారు. కాకపోతే ఈ స్క్రీన్ పై యాక్టివిటీ చేసి మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. ఒకసారి చెప్తాను మీకు సినిమా ఎలా ఉంది. ఇప్పుడు మనకి ఫస్ట్ పార్ట్ లయన్ కింగ్ ఏదైతే ఉందో అందులో అయితే మనకి సినిమా అంతా కూడా సింబా స్టోరీ గురించి చూపిస్తారు. కానీ ఇక్కడ మనకి ముఫాసా ది లయన్ కింగ్ లో అయితే అసలు ముఫాసా ఎలా అయ్యింది, ముఫాసాకి ఎందుకంత ప్రైడ్, ఎందుకంత రెస్పెక్ట్, అసలు ముఫాసా ఎందుకంత తోపు, ముఫాసా ఎలా కింగ్ అయింది, ఇది మనకి ఈ సినిమాలో చూపించారు. మరి ఈ సినిమాలో సింబా స్టోరీ ఉండదా అంటే ఉంటది, కానీ చాలా తక్కువ, ఒక 1 or 2 minutes ఉంటది. సో టోటల్ గా సినిమా అంతా కూడా ముఫాసా జర్నీ, నాట్ సింబా జర్నీ. నెక్స్ట్ మనకి ముఫాసా తప్పిపోయి వెళ్ళి ఆ టాకాతో ఫ్రెండ్షిప్ చేయడం గానీ, ముఫాసా కింగ్ గా ఎదగడంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసింది, సో ఈ జర్నీలో ముఫాసాకి ఫ్రెండ్స్ గా ఎవరు ఉన్నారు, లవ్ స్టోరీ ఏంటి, ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి సినిమాలో చూపించారు. కాకపోతే ఈ ముఫాసా అనేది ఒక హాలీవుడ్ సినిమాలో అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఇది ఒక ఇండియన్ సినిమాలాగా అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే, మామూలుగా మనకి ఇండియన్ మూవీస్ అంటే ఎలా ఉంటాయి, ఒక లవ్ స్టోరీ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి, కామెడీ ఉండాలి. ఇలాంటి టెంప్లెట్ తో మనకైతే ఇక్కడ డైరెక్టర్స్ అయితే మూవీస్ తీస్తారు. సో ఇప్పుడు మన ఇండియన్ మూవీస్ ని హాలీవుడ్ వాళ్ళు ఫాలో అవుతున్నట్టు అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ముఫాసా మూవీలో చూపించారు. సో దీని వల్ల ఈ ముఫాసా మూవీని డైరెక్ట్ చేసింది ఒక ఇండియన్ ఏమో అనిపిస్తుంది. కాకపోతే ఇతను ఒక హాలీవుడ్ డైరెక్టర్. ఇది ప్యూర్లీ హాలీవుడ్ ఫిల్మ్. సో ఇప్పుడు మనం అసలు మ్యాటర్ లోకి వచ్చేద్దాం. అదేంటంటే, ముఫాసా ది లయన్ కింగ్ సినిమాలో మన హాలీవుడ్ డైరెక్టర్స్ చాలా మంది అయితే ఎనిమల్స్ కి డబ్బింగ్ చెప్పారు. సో ఈ వాయిస్ ఓవర్ ఎలా ఉంది, అసలు సింక్ అయిందా లేదా, ఎవరు ఎలా డబ్బింగ్ చెప్పారు అనేది ఫస్ట్ చూసుకుంటే, ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు మహేష్ బాబు గారు ఆ సింహం పిల్లకి డబ్బింగ్ చెప్పినప్పుడు నాకు ఎందుకు అంత సింక్ అయినట్టు అనిపించలేదు. కాకపోతే సినిమా చూస్తున్నప్పుడు అయితే మహేష్ బాబు గారి వాయిస్ ఆ సింహంకి అయితే బాగానే సూట్ అయింది. కాకపోతే మనకి మన టాలీవుడ్ మూవీస్ లో ఎలా ఉంటదంటే, హీరో డైలాగ్ చెప్పేటప్పుడు ఒక ఎలివేషన్ సీన్ వచ్చినప్పుడు గానీ, లేదంటే ఒక బిల్డప్ సీన్ వచ్చినప్పుడు గానీ, ఒక గంభీరమైన వాయిస్ తో డైలాగ్స్ చెప్పడం అవి ఉంటాయి. కాకపోతే ఇక్కడ హాలీవుడ్ లో ట్రీట్మెంట్ వేరేగా ఉంటది. కాబట్టి ఈ ముఫాసా క్యారెక్టర్ లో అలాంటి బిల్డప్ సీన్స్ గానీ, బిల్డప్ ఇచ్చే డైలాగ్స్ గానీ ఇవేవి ఉండవు. సో మహేష్ బాబు గారి వాయిస్ నుంచి మనం అలాంటి డైలాగ్స్ అయితే ముఫాసాలో ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేశారంటే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో మహేష్ బాబు గారి వరకు అయితే వాయిస్ ఓవర్ గానీ, డబ్బింగ్ గానీ చాలా బాగానే చెప్పారు. స్టోరీ ప్రకారం నేచురల్ గా ఒక ఫ్లో లో అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ గురించి. ఇక బ్రహ్మానందం గారు, ఆలీ గారు, సత్యదేవ్ గారు వాయిస్ ఓవర్ ఎలా అనిపించి అంటే, యాక్చువల్ గా నేను ఈ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నా ఫేవరెట్ క్యారెక్టర్స్ లో టీమోన్ అండ్ పుంబ కూడా ఉన్నాయి. సో ఈ టీమోన్ అండ్ పుంబ నుండి మనం చాలా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ ముఫాసా ది లయన్ కింగ్ లో టీమోన్ అండ్ పుంబ కామెడీ ఏదైతే చేసారో అది పెద్దగా వర్కౌట్ అవ్వదు. సో కామెడీ వర్కౌట్ అవ్వలేనప్పుడు ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చిన ఆలీ, బ్రహ్మానందం మాత్రం ఇంకేం చేయగలరు, ఇంకేం చేసినా వర్కౌట్ అవ్వదు. సో అదైతే ఫీల్ అయింది. సత్యదేవ్ వాయిస్ అయితే ఈ టాకా క్యారెక్టర్ కి ఏదైతే ఇచ్చారో అది చాలా బాగా చెప్పారు. ఎందుకంటే సత్యదేవ్ గారి వాయిస్ అయితే చాలా గంభీరంగా ఉంటుంది, మనకు తెలుసు. సో సత్యదేవ్ గారు అయితే దుమ్ము దులిపేశారని చెప్పొచ్చు. ఈవెన్ మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ కంటే నాకు ఈ సత్యదేవ్ గారి వాయిస్ ఓవర్ చాలా బాగా నచ్చింది. ఆ టాకా క్యారెక్టర్ కి ఏదైతే చెప్పారో ఆ క్యారెక్టర్ కి అయితే చాలా పర్ఫెక్ట్ గా షూట్ అయింది. సో సింపుల్ గా చెప్పాలంటే ముఫాసా తాలకి ఎమోషన్ గానీ, ఆ ఫ్రెండ్షిప్ గానీ, ఆ లవ్ గానీ, వీటన్నిటికీ అయితే మనం ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. అంటే సినిమా నాకైతే నచ్చింది. మీకు నచ్చుతుందో లేదో నేను చెప్పలేను. ప్రీమియర్ చూసిన వల్ల చాలా మందికి ఈ సినిమా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ లయన్ కింగ్ గానీ, ముఫాసా ది లయన్ కింగ్ గానీ ఇవన్నీ చిన్నపిల్లల సినిమా అనుకుంటారు చాలా మంది. బట్ అలా ఏం లేదండి, ఇది పెద్దోళ్ళు కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్యూర్లీ విజువల్ ట్రీట్ లా అనిపించింది సినిమా. మనకి ది లయన్ కింగ్ పార్ట్ 1 లో ఆ యానిమేషన్స్ గానీ, విజువల్స్, ఆ గ్రాఫిక్స్ గానీ కొంచెం నార్మల్ గా అనిపించాయి. కాకపోతే ఇక్కడ మటుకు యానిమేషన్ లోని, గ్రాఫిక్స్ లోని ఏ టెక్నాలజీ యూజ్ చేశారో తెలియదు. మేబీ అది మోషన్ కెమెరా ఎఫెక్ట్ ఏంటో నాకు తెలియదు. కానీ లయన్ కింగ్ పార్ట్ 1 లో కన్నా కూడా ఇందులో విజువల్స్ చాలా బెటర్ గా ఉన్నాయి. అలాగే మనకి లయన్ కింగ్ మూవీలో స్కార్ అనే క్యారెక్టర్ ఉంటది, అంటే ఒక విలన్ టైప్ లో ఉంటది కదా. సో అసలు ఈ టాకా స్కార్ గా ఎందుకు మారింది, ఇదంతా కూడా మనకి ఈ ముఫాసా ది లయన్ కింగ్ లో చూపించారు. సో ఓవరాల్ గా అయితే ఇది ఒక హాలీవుడ్ ఫిల్మ్ లా కాకుండా హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ తో, హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఒక ఇండియన్ డైరెక్టర్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో ముఫాసా అయితే నాకు అలా అనిపించింది. సో ఇది మ్యాటర్. మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.